హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా షైన్ ఛాంబర్స్ ఇంజన్. అయితే రెండు బైకులకు అయితే మనం ఓపెన్ చేసాం. మనం కర్నూలుకి వచ్చే లోపల పిల్లోని అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టమని చెప్పాం. బయట క్లీన్ చేయకు, లోపల మాత్రం క్లీన్ చేసి పెట్టమని అయితే చెప్పాం. లోపల అయితే నీట్గా కడిగారు. ఇంకా మనం వీటికి ఉన్న ప్యాకింగ్ ఎక్కడైనా కూడా లైట్గా కడుచుకొని ఉంటే దాన్ని అయితే నీట్గా మనం ఎంటీ పేపర్ వేసుకొని అయితే నీట్గా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి వచ్చేసి సెంటర్ ప్యాకింగ్ అనేది హోండా బైకులకి మ్యాక్సిమం అయితే ఇయ్యడు. అందుకని ఎక్కడైనా మనం చిన్నగా ఇంతకు ముందుకున్న పేస్ట్ కానీ ఏదైనా లైన్స్ కానీ పడి ఉన్నాయంటే ఆయిల్ లీకేజ్ అవుతుందనే ఉద్దేశంతో మనం స్మూత్ రఫ్ పేపర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం. అలాగే గేర్ వీల్స్ అయితే ఎక్కించడం జరిగింది. గేర్ వీల్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం గేర్స్ అన్ని పడుతున్నాయా లేదా అని చెక్ చేసుకొని ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మొత్తం టోటల్ అయితే ఇంజన్ అయితే ఫిట్ చేసాం. రెండు బైకుల ఇంజన్ అయితే ఒకటే రోజు అయితే ఫిట్ చేసాం. అలాగే డీజిల్ వాష్ అయితే చేస్తున్నాం. డీజిల్ వాష్ చేసేటప్పుడు అక్కడ డిస్క్ ప్లేట్కి ఆయిల్ పడకూడదని మనం ప్లాస్టిక్ కవర్తో అయితే పూర్తిగా కప్పేసాం. బాడీ వర్క్ అన్ని వర్క్ చేసి సర్వీసింగ్ చేసి పూర్తిగా ఎటువంటి ప్రాబ్లం లేదు అని మనం నిర్ణయించుకున్న తర్వాత కస్టమర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.